భగవద్బంధువులారా శుభోదయం. పూతన సంహార వృత్తాంతాన్ని విన్న పరీక్షన్ మహారాజు ఆ బాలకృష్ణుని స్మరణ ఎంత వినను తనివి తీరదు, ఆ బాలకృష్ణుడు ఇంకా ఏమేమి చేశాడు నాకు వినిపించమని ప్రార్థించాడు. అప్పుడు సుఖయోగీంద్రుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. బాలకుండు దిగిలబడ నేర్చెనని జన్మ నక్షత్రమందొక నాడు నందు పొలతి వేడుక పోర్కుబోయ వ్రేతల జీరి వాదిత్ర గీతారవంబుశలగా విప్రులతో గూఢ వేద మంత్రంబులు నభిషేచనాధికమాచరించి వారి దీవెనలుంది వారికి మొదవుల నన్నంబు చీరల నడిగినట్టులిచ్చి బాలుదీయ మెసగ పానుపు సేర్చి నిదురబుచ్చి గోప నివహమునకు గోపికలకు పూజ కొమరారజేయుచు జనని కొడుకు మరచె సంభ్రమమునా యశోదమ్మ బాలకృష్ణుడు బోర్లా పడటం నేర్చుకున్నాడన్న సంతోషంతో ఒకనాడు వేడుక చేయనించి గోపికలను పేరంటానికి పిలిపించింది. మంగళవాద్యాలు, గోపికల పాటలు, బ్రాహ్మణుల వేదమంత్రాల మధ్య బిడ్డకు స్నానం చేయించింది. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం వారికి భూరి కానుకలతో విందు భోజనాలు పెట్టించింది. అడిగిన వారికి అడిగిన కానుకలిచ్చింది. బిడ్డను పాన్పుపై పరుండబెట్టి నిద్రబుచ్చి గోపీజనానికి మర్యాదలు చేస్తూ ఆమె బిడ్డ సంగతి మరిచింది. ఆ సమయంలో నిదురించిన శిశువు ఆకుని కిదుకుచు చనుగోరి కెరలి కిసలయ విలసద్మృదు చక్రచాపరేఖాస్పద పదమునా తన్నె నొక్క బండిందండిను ఆ నిదురపోతున్న బాలకృష్ణుడు ఆకలిగొని మేల్కాంచి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ పాల కొరకు చన్నుగోరి అది దొరకనందుకు ఆగ్రహించినట్లు చిగురుటాకుల వలె మృదువైనవి చక్ర ధనుర్రేఖల వంటి సాముద్రిక లక్షణములున్న తన పాదములతో ప్రక్కనే ఉన్న ఒక బండిని బలంగా తన్నాడు. మిత్రులారా నమస్తే. నా ప్రయత్నం మీకు నచ్చితే సూచన వెంటనే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.